అంత కమ్మగా వండలేదని, ఏ పని చేసినా కమ్మవారే ధీటుగా ఈ ప్రపంచంలో బతకగలుగుతారని అన్నిటికీ వరాలిస్తూ వస్తున్నట్ట బ్రహ్మ. అన్నిట్లో కూడా కమ్మవారికే వరుస్తున్నాయి వరాలు. అది చీర కట్టినా, పంచ కట్టినా, కోంటరేసినా, మాట మాట్లాడినా, పాట పాడినా అన్ని వరాలు కమ్మవారికే ఇస్తానంట బ్రహ్మ. మిగతా కులాలన్నీ పోయి ఏమయ్యా నీకు మతి ఉందా లేదా బ్రహ్మ, ఇక మళ్ళీ అన్ని ఆడికే ఇస్తే సమాజంలో మా గతి ఏంటి, నువ్వు ఏదో ఒకటి తగ్గిపోతే మాత్రం మాకు కుదరదని చెప్పారండి. ఈ బ్రహ్మకి అర్థం కాక మరి ఈయటం అయితే నా వంతైంది కానీ తీయటం నాకు వల్ల కాదు, దీనికి ఒక్క మాత్రం నా చేతిలో ఉంది అని ఒకరినొకరు కలవకుండా చేస్తా అంతవరకు నా చేతిలో ఉందని చెప్పానంట. మరి బ్రహ్మ చెప్పిన దానికి మనం ఇప్పుడు వ్యతిరేకంగా వెళ్ళి ఇప్పుడు మనం మతం పడితే లేదు కాబట్టి ఆ శాప ఉన్నా కూడా మన పూర్వీకులు కాకతీయుల దగ్గర నుంచి రాజ్యాలేని మహానుభావులు, ఈ దేశంలో వన్నె తెచ్చినటువంటి మహాతల్లులు, అదేవిధంగా రాజ్యాన్ని కాపాడినటువంటి దిశక్తి మన జాతికి ఉంది. ఏ ఒక్క కార్యక్రమంలో చూసుకున్నా కమ్మ జాతికి ప్రపంచంలో ఎక్కడా ఎదురులేనటువంటి జాతి, తల వంతున్నటువంటి జాతి, చెయ్యి దాతున్నటువంటి జాతి, అందరికీ కలుపుకొని పోగలిగినటువంటి జాతి మన జాతే ఉంది. ఆ కులంలో పుట్టడమే మన అదృష్టం. ఆ కులం యొక్క కీర్తి ప్రతిష్టల్ని, సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రాణం పోయినా మచ్చ లేకుండా బతకటమే మన యొక్క జయం తప్ప మనకి భగవంతునిచ్చిన శాపం పోవాలని చెప్పి కోరుకోవటం తప్పు. ఆ శాపం ఉన్నా కూడా ఈనాడు ప్రపంచంలో కమ్మ జాతి అగ్రభాగాన్ని ఉండగలుగుతుంది. మీకు అజయ్ గారు చెప్పిన అన్ని సెక్టార్లో భవిష్యత్తులో కూడా ఉంటది. ఒకవేళ నువ్వు నేను తగువ పెట్టుకున్నా ఈ తల్లో, ఆ చెల్లో, ఆ తమ్ముడు, అన్న ఏకంగా మన జాతిని రక్షించుకునే శక్తి ఈ జాతికి ఉన్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మన స్వార్థం కోసమో, మన స్వలాభం కోసమో, మన పదవి కోసమో, మన సంపాదన కోసమో మనం ఈ జాతిని చేర్చాలనో, ఈ జాతిని కించపరచాలనో, ఈ జాతిని అవమానపరచాలనో, ఈ జాతిని బాధ పెట్టాలనో చూస్తే అది మన జాతి క్షమించదు. అది మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకని ఇంత కమ్మని జాతిలో, ఇంత తీయని జాతిలో, ఇంత ధైర్యం కలిగినటువంటి జాతిలో, ఇంత సాహసం కలిగినటువంటి జాతిలో, ఇంత త్యాగం కలిగినటువంటి జాతిలో, ఇంత ఘన చరిత్ర కలిగిన జాతిలో భగవంతుడు మన పుట్టించడమే మనకి పుణ్యం, పురుషార్థం. అంతకంటే మన జన్మకు ఇంకోటి అవసరం లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ, ఇందాక అజయ్ గారు చెప్పినట్లుగా ఆంధ్రదేశంలో గాని తెలంగాణలో గాని ఎక్కువ కమ్మవారు ఉన్నటువంటి శాతం కలిగినటువంటి ఖమ్మం జిల్లాలో ఈ జాతికి కీర్తి ప్రతిష్టలు తేవటమే మీ మనిషిగా మా ముందున్నటువంటి బాధ్యత. అదేవిధంగా ఏ రంగంలో ఉన్నా, ఎక్కడున్నా ఈ జాతి యొక్క గౌరవ ప్రతిష్టల్ని మేము దృష్టిలో పెట్టుకుని ముందుకు పోతాం. దానికి ఏ డోకా ఉండదని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, మీ కీర్తి ప్రతిష్టలు పెంచడానికి భగవంతుడు మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలు మంత్రి గారికి. చాలా సంతోషం ఈనాటి ఈ ఉత్సాహాన్ని చూసి